నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజ్ అయిపోయింది. అయితే దీనికి ముందు ప్రీమియర్ షోస్ కూడా పడినాయి. సో చాలా వరకి అందరూ ఏమనుకున్నారంటే ఇంకా 'పుష్ప 2' తగ్గేదేలే అనుకున్నారు. చాలా మంది వెళ్లారు, చూసారు. కొన్ని అనూహ్యమైన సంఘటనలు కూడా జరిగినాయి. అయితే ఇదంతా పక్కన పెడితే 'పుష్ప 2' 2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తదా లేదనే చర్చ అయితే ఇప్పుడు మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే 'పుష్ప 2' ఏదైతే డిసెంబర్ 5న అంటే ఈ రోజు రిలీజ్ అయింది. ఈ రోజే రిలీజ్ అయింది. అయితే రేపటికి బుకింగ్స్ చూసుకున్నట్టయితే నార్మల్‌గా బుక్ మై షోస్‌లో అలాంటి యాప్స్ అయితే ఉంటాయి కదా! అలాంటి యాప్స్‌లో అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే టికెట్స్ స్టిల్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అంటే మార్నింగ్ షోస్ ఏదైతే ఉన్నాయో 2:30 ఆ టైంలో 6:00కి ఏదైతే షోస్ ఉన్నాయో ఆ షోస్‌లో కొన్ని థియేటర్స్‌లో అయితే 'పుష్ప 2' నడుస్తున్న థియేటర్స్‌లో సీట్స్ మాత్రమే సినిమా చూస్తున్నాయి. జనాలు లేరు. ఖాళీగా వెలవెలబోతున్న థియేటర్స్ అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తూ ఉంటది. ఈ సీట్స్‌లో ఇక్కడ కొంతమందయితే జనాలైతే కనిపిస్తున్నారు. మరి ఇక్కడైతే చూడండి థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. ఈ పిక్స్ రెండైతే 'పుష్ప 2' థియేటర్‌లో జనాలెవరు లేరు. కేవలం కొంతమంది మాత్రం ఆక్యుపైడ్ అయింది. మిగతాది మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద థియేటర్ ఖాళీగానే ఉంది. సో టికెట్స్ అయితే ఏం బుక్ అవ్వలేదు. అంటే ఇది మన ముందు ఈ రోజు షోస్‌లోనే ఇంతవరకు ఇంకా బుక్ అవ్వలేదు. ఇంకా రేపటికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తే సీట్స్ అన్నీ ఖాళీయే మనకి. మనకి తెలుసు కదా! గ్రీన్ అయితే ఏంటి, ఆరెంజ్ అయితే ఏంటి అనేది మనకు తెలిసిందే కదా! సో ఇప్పటికి బుకింగ్ అనేది జరగట్లేదు. అంటే ఏదైతే ఈ ఫస్ట్ రోజు ఉందో, ఈ రోజు కలెక్షన్స్ అంటే నిన్న మనకు ప్రీమియర్స్ నుంచెల్లి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకి ఈ రోజు ఎండ్ అయ్యేంత వరకి ఎంతవరకు కలెక్షన్ వచ్చిందనేది మనకి రేపే తెలుస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. కానీ రేపటికి చూసుకున్నట్టయితే సీట్స్ అన్నైతే చాలా వరకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏషియన్ మాల్‌లో ఉంది. మనకి మూసాపేట్, ఏషియన్‌ది ఈసీఐఎల్ అండ్ ఇక్కడ చూసుకుంటే సినీపోలిస్ అండ్ ఇక్కడ చూస్తే పీవీఆర్ సెంట్రల్ మాల్ మన పంజాగుట్ట అనమాట. సో అన్ని చోట్లలో కూడా 'పుష్ప 2' టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. మామూలుగా అయితే 1 వీక్ వరకి టికెట్స్ అనేవి బుక్ అయిపోయి ఉంటాయి. మనం టికెట్స్ కోసం చాలా వరకి ఎక్కడ టికెట్స్ దొరుకుతాయని చెప్పి కష్టపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు కూడా ఒకసారి చూడండి కావాలంటే. మీరు వెళ్ళి బుక్ మై షో లాంటి యాప్‌లో చూసుకుంటే మీకు టికెట్స్ ఖచ్చితంగా అవైలబుల్ కనబడుతున్నాయన్నమాట. సో ఇదేంటంటే ఎందుకు ఇలా జరిగిందనేది నాకు కూడా అర్థం కాని పరిస్థితి. చాలా వరకైతే సినిమా బాగుంది అనే టాక్ అయితే వస్తుంది. అంటే 'పుష్ప'తో పోలిస్తే 'పుష్ప 2' కొంత తగ్గిపోయింది. 2,000 అంటే కలెక్షన్ 2,000 కోట్ల రూపాయలైతే కలెక్షన్ రాకపోవచ్చు గానీ 1,500 కోట్ల వరకైతే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అయితే వెళ్తుందని చెప్పేసి చాలా వరకైతే వార్తలొస్తున్నాయి. విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. మరి రేపటికి టికెట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అంటే 1,500 కోట్లైనా మరి రాబడుతుందా ఈ సినిమా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. చాలా వరకి ఈ సినిమాలో 'పుష్ప' ఇచ్చినంత ఏదైతే గూస్ బంప్స్ ఉన్నాయో 'పుష్ప 2' ఆ గూస్ బంప్స్‌ని ఇవ్వలేకపోయింది అని చెప్పేసి చాలా వరకి నెటిజన్స్ మాట్లాడుతుంది. మనం చూస్తే ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా అంటే మనం ఎక్స్‌లో చూసుకున్న, ఫేస్‌బుక్‌లో చూసుకున్న చాలా వరకి సినిమా గురించి చాలా నెగటివిటీ ఎక్కువ ఉంది. ఆ సినిమాతో ఎక్కువ కంపారిజన్స్ అయితే ఎక్కువ వరకు ఉంది. 'పుష్ప' ఇక్కడ ఉంటే 'పుష్ప 2' ఇక్కడే ఆగిపోయింది. ఈ లెవెల్‌లో 'పుష్ప' ఉంటే ఈ లెవెల్‌లోనే 'పుష్ప 2' ఆగిపోయింది అని చెప్పేసి చాలా వరకి మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అండ్ దీనికంతా కూడా ఫస్ట్ నుంచి కూడా 'పుష్ప 2' గురించి ఒక నెగెటివ్ టాకే మనకి చాలా వరకు వింటూ వస్తున్నాం. ఈ సినిమా అంటే 3 ఇయర్స్ కష్టపడి తీసిన సినిమా, 1000 రోజుల కష్టం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. చాలా వరకి హైప్ క్రియేట్ చేయడం అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా నార్త్ బెల్ట్‌లో 'పుష్ప' ఎంత పెద్ద హిట్ అనేది ఒక సౌత్ ఇండియన్ ఒక 'పుష్పతోని' అక్కడికెళ్ళి అక్కడ ఎట్లాంటి మార్కులు సెట్ చేశారనేదైతే కేవలం ఇది అల్లు అర్జున్ గారికి మాత్రమే సాధ్యమైన పని. ఎందుకంటే భాష తెలీదు. అసలు మన మన వ్యక్తి కాదు, పక్క రాష్ట్ర వ్యక్తి. అక్కడ
గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో ఇలాంటి టైంలో, ఇలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న టైంలో మరి ఈ సినిమా అంచనాలను ఎందుకు తాకలేకపోయింది, అంచనాలు మించి ఎందుకు ఉండలేకపోయింది? కేవలం ఏంటంటే ఈసారి ఎమోషనల్స్ అంతా, అంటే సినిమాలో ఎమోషన్స్ అంతా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. ఏదైనా కూడా ఒక జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే బాగుంది. ఇక సినిమా పాటల విషయానికి అయితే వచ్చినట్టయితే ఎక్కడ కూడా అంత ఇంప్రెసివ్ గా లేవు. పుష్పలో అయితే ఎంత క్యాచింగ్ అయితే ఉన్నాయో సాంగ్స్ ప్రతి ఒక్కటి, ఇక్కడ మాత్రం అస్సలు అలా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ స్టెప్స్, డాన్స్ పరంగా చూసుకున్నట్టయితే అసలు పుష్పకి పుష్ప 2కి చాలా వ్యత్యాసం ఉంది డాన్స్ పరంగా. ఒక జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ తన నట విశ్వరూపం చూపెట్టారు అల్లు అర్జున్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక పాటలలో కూడా అంత హుక్ స్టెప్స్ అయితే ఏమీ లేవని. అండ్ కిసిక్కి సాంగ్ ఒక్కటే కొంతవరకు, అది కూడా శ్రీలీల గ్లామర్ తోని ఆ పాట జనాల్లోకి వెళ్ళిందనే మాట కూడా బాగా వినిపిస్తుంది. సో దీంతో మనం అనుకోవచ్చా పుష్ప 2 మరి కనీసం 1500 కోట్ల రూపాయల కలెక్షన్ కూడా తీసుకురాలేదు అని అనిపిస్తుందా? అసలు ఏంటి అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. చాలా వరకు అయితే ఇప్పటి వరకు అయితే 1000 కోట్లు సినిమాకి అయితే వచ్చేసిన, అది కూడా ఎట్లా అంటే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలాంటివన్నీ ద్వారా అయితే 1000 కోట్లు అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ ఖాతాలో అయితే పడిపోయింది. ఇంకా ఏదైతే ఇప్పుడు ప్రీమియర్స్ ది కాకుండా, ఫస్ట్ డే కలెక్షన్ కాకుండా మిగతా ఏదైతే ఉందో, ఇంకా ఆడాలో ఈ ఆట ఏదైతే ఉందో మిగతా రోజుల ఈ సినిమా ఆడాల్సిన రోజులు ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు మరి 2,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. మరి ఆ మార్క్ ని పుష్ప 2 నిజంగానే రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అనుకున్నట్టయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు అలా అనిపిస్తే మాత్రం ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.